ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసేసి నేను వెనిలా స్పాంజ్ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. దాంట్లో వచ్చేసి నో బటర్, నో బేకింగ్ పౌడర్, నో బేకింగ్ సోడా అండ్ నో ఓవెన్ కుక్కర్లో చేయబోతున్నాను అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్, బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను. దీనికి వచ్చేసి నేను 4 eggs తీసుకున్నాను. షుగర్ అండ్ మైదా వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీస్, హాఫ్ కప్ తీసుకున్నాను అనమాట. 120 grams తీసుకున్నాను. మిల్క్ అండ్ ఆయిల్ వచ్చేసి సేమ్ క్వాంటిటీ అనమాట, 60 ml, 1/4 కప్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను వెనిలా ఎసెన్స్ లేదు నా దగ్గర, అందుకని నేను యాలకుల పొడి తీసుకున్నాను అనమాట. కార్డమమ్ పౌడర్ 1/2 teaspoon తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ యోక్స్ అండ్ వైట్స్ సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. దీనివల్ల ఏముంటుందంటే అందరూ ఎవరు చేసినా మన కేక్స్ అనేవి మనం చేసే కేక్స్ ఫ్లఫీగా ఉంటాయి. కానీ నేను ఇక్కడ స్పాంజ్ కేక్ చేస్తున్నాను కాబట్టి స్పాంజ్ ఎలా ఉంటుంది అలాగ టెక్స్చర్ రావాలంటే మనము 2 సపరేట్ చేసుకొని బీట్ చేసుకోవాలన్నమాట. మనము ఎగ్ వైట్స్ ఉంటాయి కదా, అవి బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ యోక్స్ అనేవి ఎక్కువ బీట్ చేయకూడదు అనమాట. ఇంకా నేను అన్నీ సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. అట్లా సపరేట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఎగ్ యోక్స్ ఉంటాయి కదా, ఎల్లో కలర్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసి నేను ఆయిల్, అది కూడా చాలా ఇది ఉంటుంది కదా, ఫోర్క్తో చాలా నిదానంగా మొత్తము బీట్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ స్పీడ్గా బీట్ చేయకూడదు, ఎందుకంటే దాంట్లో ఎక్కువ గాలి అయిపోతే అది మనకి కేక్ అనేది ఎక్కువ బబుల్స్ ఏర్పడతాయి అనమాట. దాన్ని ఎక్కువ బీట్ చేయకూడదు. ఎల్లో వచ్చేసి అట్లాగే నేను లైట్గా బీట్ చేసుకుంటున్నాను. అంటే ఆ రౌండ్ ఉంటాయి కదా, అవి షేప్ పోయి మొత్తం కలిసిపోయేటట్టు బీట్ చేసుకుంటున్నాను అనమాట. లైట్గా అట్లా బీట్ చేసుకున్న తర్వాత దాంట్లో నేను ఆయిల్, మిల్క్ కలిపేస్తున్నాను అనమాట. దీంట్లో వచ్చేసి నేను ఎక్కువ మైదా యూజ్ చేయడం లేదు, చాలా తక్కువ క్వాంటిటీలోనే మైదా యూజ్ చేస్తున్నాను. మనం ఎక్కువ దీంట్లో ఎగ్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఎగ్స్ వల్ల మనకి స్పాంజ్ కేక్ వస్తుంది అనమాట. ఎగ్స్ మనకి దాంట్లో పోషకాలు, ప్రోటీన్స్ అన్నీ మనకు తెలుసు కదా. రోజు ఒక ఎగ్ తింటే చాలా మంచిది అంటారు. అట్లాగా నేను ఎక్కువ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను అనమాట దీంట్లో. అండ్ దీంట్లో నేను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేయడం లేదు. ఇది కూడా నేను ప్రెషర్ కుక్కర్లో యూజ్ చేసి బేక్ చేస్తాను అనమాట. ఇంకా 2 నేను ఎగ్ యోక్స్ అండ్ ఆయిల్ అండ్ మిల్క్ 3 కలిపేసుకున్నాను అనమాట. అట్లా లైట్గా బీట్ చేసుకుంటున్నాను. అవి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను వైట్స్ ఉంటాయి కదా, ఎగ్ వైట్స్, అది బాగా బీట్ చేస్తున్నాను అనమాట. కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటూ, నేను షుగర్ వచ్చేసి 1/2 cup షుగర్ తీసుకున్నాను కదా, ఆ 1/2 cup షుగర్ కొంచెం కలుపుకుంటూ బీట్ చేస్తున్నాను అనమాట. ఇది ఎంతవరకు బీట్ చేయాలంటే మనం ఆ బౌల్ ఇట్లాగా బాల్ నుంచి కిందకి ఇట్లా పెడితే అది పడిపోకుండా ఉంటుంది అనమాట. అంత థిక్గా మనము బీట్ చేసుకోవాలి. అట్లా మనం ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని ఇట్లా కింద పడేస్తే అది డ్రాప్ అయినప్పుడు షేప్ మారకుండా ఉంటుందన్నమాట. అంత థిక్గా మనము ఇది బీట్ చేసుకోవాలి. అట్లా బీట్ చేసుకోవాలి. మీకు బీటర్ లేకపోయినా ఇది బీటర్ ఉంటుంది కదా, మామూలుగా చేత్తో చేసుకునేది, హ్యాండ్ షేక్ ఉంటుంది కదా, దాంతోనే చేసుకోవచ్చు. హ్యాండ్ బీటర్తో చేసుకోవచ్చు. లేదు అంటే ఇది ఉంటుంది కదా, మనం మిక్సీలోనే వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్నా కూడా సేమ్ ఉంటుందన్నమాట. అట్లా మనము వైట్స్ని బాగా చేసుకుంటే కేక్ అనేది చాలా స్పాంజ్ చూస్తే మీకు డస్టర్ చూస్తే ఎట్లా ఉంటుంది అంత ఆ టెక్స్చర్ వస్తుంది అనమాట కేక్ అనేది. అట్లా మొత్తం నేను బీట్ చేసుకుంటూ ఉన్నాను. చూసారు కదా, అట్లాగా ఉండాలన్నమాట. ఈ స్పాంజ్ కేక్ అనేది బేకరీ స్టైల్లోనే ఉంటుంది. మనము బర్త్డేస్ కూడా, మనం బర్త్డే పార్టీస్ ఇంట్లో చేసుకుంటున్నప్పుడు కూడా మనము చక్కగా ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట. అంత బాగా వస్తుంది ఇలా చేసుకుంటే మటుకు. అంటే మనము ఇప్పుడు పొజిషన్లో మనం బయటికి వెళ్ళి కేక్స్ తెచ్చుకోలేం కదా, ఇట్లాగే మనం ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట. బర్త్డే పార్టీస్కి మనం ఇంట్లోనే చక్కగా కేక్ తయారు చేసుకోవచ్చు అనమాట. అంత బాగా వస్తుంది ఈ కేక్ అనేది. ఇప్పుడైతే నేను బీట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఎల్లో ఉంటుంది కదా, ముందు మనం చేసి పెట్టుకున్నాం కదా, అది కలిపేస్తున్నాను అనమాట. అది కూడా లైట్గా ఫస్ట్ హ్యాండ్ మిక్సర్తో అట్లా తిప్పిన తర్వాత బాగా అంతా కలిసేటట్టు దాన్ని బాగా చేయాలన్నమాట. అట్లా తిప్పాలి అనమాట. బాగా కలిపేసుకొని తర్వాత లైట్గా కొంచెం సేపు అట్లా బీట్ చేస్తున్నాను.
మొత్తం ఈవెన్గా అంతా బాగా కలిసేటట్టు ఒకసారి అట్లా బీట్ చేసుకుంటున్నాను అనమాట. లో స్పీడ్లో. అంతే అయిపోయింది. అది మొత్తం బాగా కలిసిపోయింది. తర్వాత నేను వచ్చేసి ఫ్లోర్ ఉంటుంది కదా, మైదా ఉంటుంది కదా, అది అట్లాగా జల్లెడ పడుతున్నాను అనమాట. ఎప్పుడైనా మనం కేక్లో వేసుకునేటప్పుడు అట్లా జల్లెడ పెట్టుకొని వేసుకుంటే కేక్ అనేది చాలా టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. అంతా ఈవెన్గా పడుతుంది. అంటే ముడి పడకుండా అంటే ముద్దగా అవుతుంది కదా, అట్లా అవ్వకుండా అవుతుంది అనమాట. అట్లా మొత్తం నేను జల్లెడ పట్టి వేసుకుంటున్నాను. అండ్ కలిపేది కూడా మనము కింద నుంచి పైకి అంటూ కలపాలన్నమాట. మరి మొత్తము ఎక్కువగా బీట్ చేస్తున్నట్టు కలపకూడదు. కలపడం కూడా అట్లాగే మనము కింద నుంచి పైకి అట్లా అంటూ కలపాలన్నమాట. లేకపోతే అది ముడి పడిపోతుంది, అంటే ముద్దగా అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా లంప్స్ లేకుండా మనము ఇట్లాగా కింద నుంచి పైకి అంటూ బీట్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఎక్కువ బీట్ చేయకూడదు, ఇట్లా తిప్పుతూ చేయాలన్నమాట. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, అందుకే మీకు అంత స్పీడ్గా అనిపిస్తుంది. నేను చాలా నిదానంగా కలుపుతున్నాను అనమాట. నిదానంగా మొత్తము అట్లాగా చిన్నగా కలుపుకోవాలి మొత్తము. మనం ఎందుకంటే స్పీడ్గా కలిపితే దాంట్లో బబుల్స్ ఏర్పడతాయి, దానివల్ల కేక్ టెక్స్చర్ అనేది మారుతుంది. అందుకాకుండా మనం నిదానంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే మొత్తం కలిసిపోయింది. తర్వాత నేను వచ్చేసి కేక్ ప్యాన్ ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. దానికి డస్టింగ్ అంటే లోపల బటర్ అన్నీ అప్లై చేసేసి కొంచెం మైదాతో డస్టింగ్ చేసుకున్నాను అనమాట. ఇంకా వ్యాక్స్ పేపర్ వేసి, బేకింగ్ పేపర్ ఉంటుంది కదా, వ్యాక్స్ పేపర్ వేసేసి దాంట్లో ఆ షేప్ని కట్ చేసుకొని దాంట్లోకి ఇది చేసుకున్నాం కదా, అది పోసుకోవాలన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం ఈ ట్రే అనేది నేను ఫస్ట్ టైం యూజ్ చేయడము. నాకు కరెక్ట్గా ఎంత క్వాంటిటీ పడుతుందో తెలియదు అనమాట. నాకు తెలిసిన వరకు అంటే హాఫ్ వేసుకుంటే అది పొంగుతుంది అని తెలుసు, అందుకని నేను కొంచెం తక్కువగానే పోసుకున్నాను. ఇంకా అట్లాగా నేను దాన్ని ట్యాప్ చేస్తున్నాను అనమాట. అండ్ ఒక స్టిక్ తీసుకొని మనము అట్లా రౌండ్గా తిప్పుతూ చేసామనుకోండి, దాంట్లో ఉన్న బబుల్స్ అన్నీ పోతాయి అనమాట. దానివల్ల బబుల్స్ లేకుండా ఉంటే మనకి కేక్ టెక్స్చర్ బాగుంటుంది, స్పాంజ్ లాగా వస్తుంది అనమాట. అలా నేను స్టిక్తో అట్లాగా ఒకసారి అట్లాగా తిప్పుతూ ఉన్నాను అనమాట. అలా ఒకసారి తిప్పేసిన తర్వాత అట్లా ఒకసారి ఒక 3 times ట్యాప్ చేస్తే దాంట్లో ఉన్న బబుల్స్ అన్నీ అయిపోతాయి. నేను చెప్పాను కదా, ప్రెషర్ కుక్కర్లో మీరు శాండ్ ఉంటే ఇసుకగానే వేసుకోవచ్చు. నాకు ఇక్కడ అసలు అవైలబుల్ లేదు ఇసుక అనేది. అండ్ నేను వచ్చేసి ఒక 1 cup సాల్ట్ వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసుకొని పైన మీకు స్టాండ్ ఉంటుంది కదా, మనం హాట్ పాట్స్ పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది, అదనే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ప్లేట్ పెట్టాను. ఇంకా నేను వచ్చేసి ఒక 10 minutes ప్రీ హీట్ చేస్తున్నాను అనమాట. ప్రీ హీట్ చేసిన తర్వాత నేను అట్లాగా బేకింగ్ ప్యాన్ పెట్టేశాను. దాని మీద అల్యూమినియం ఫాయిల్ వేసుకోండి. మనకి లో హీట్లో పెట్టేశాను. ఒక 20 minutes చాలు, లో హీట్లో 20 minutes బేక్ చేస్తే చాలు, పైన విజిల్ పెట్టకుండా. నేను అల్యూమినియం ఫాయిల్ వేసుకున్నాను, ఎందుకంటే పైన మనకి గట్టిగా ఒక హార్డ్ లాంటి లేయర్ ఏర్పడుతుంది కదా, అది ఏర్పడకుండా స్మూత్గా ఉంటుంది అనమాట. కేక్ అనేది బర్న్ అవ్వకుండా ఉంటుంది. నేను స్టిక్ పెట్టి 20 minutes అయిపోయిన తర్వాత స్టిక్ పెట్టి చూస్తున్నాను, బాగా వచ్చింది అనమాట. ఇంకా నేను వచ్చేసి చల్లారిన తర్వాత కూల్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కట్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది కేక్ అనేది. బేకరీ స్టైల్లో వస్తుంది అనమాట. మీకే అర్థమవుతుంది, మీకు తెలుస్తుంది కదా, బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ యూజ్ చేయకుండానే కేక్ ఎంత స్పాంజీగా వస్తుందో. చూసారు కదా, అంత స్పాంజీగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఎమ్మీ వెనిలా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో కుక్కర్లో, అది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ విద్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.